ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో మనకు ఇక్కడ ముఖ్యంగా పాలన అనేది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు విస్తరించి ఉంటుంది. దాన్నే మనము డీసెంట్రలైజేషన్ కూడా అని అంటాము. అంటే ఎవరి రిక్వైర్మెంట్ను బట్టి వారే డిసిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ గ్రామంలో పలానా అభివృద్ధి కార్యక్రమం చేయదలుచుకుంటే అది గ్రామ సభ, ఎలక్టెడ్ వార్డ్ మెంబర్స్, సర్పంచ్ కలిసి నిర్ణయం తీసుకొని వాళ్ళ అవసరానికి అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. అదే రకంగా మండలంలో కానీ జిల్లాలో కానీ కూడా ఈ 3 టైర్ వ్యవస్థలో పొందుపరచడం జరిగింది. అదే రకంగా ఈ రకంగా మనము వ్యవస్థను నిర్మించుకున్నాం కాబట్టి ప్రజలకు పాలన అనేది, ఎంపవర్మెంట్ అనేది కూడా జరిగింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అదే రకంగా గ్రామ వ్యవస్థలో అకౌంటబిలిటీ అనేది కూడా చేర్చడం జరిగింది. వారు తమ నిర్ణయంగా కాకుండా కలెక్టివ్గా గ్రామంలో, తర్వాత మండలంలో, జిల్లా పరిషత్లో ఏదైతే మెజారిటీ ద్వారా నిర్ణయాలు చేస్తారో దాని ద్వారానే